మా బావుంటే ఇట్ట చేస్తారా అంది. టయానికి వచ్చేవాళ్ళకి ఎందాకాన అంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఒకసారి మనము టైం అనేది చాలా విషయాలలో మన టయాన్ని మనమే ఒకసారి మరి ఆలస్యం అనేది మంచిది కాదు. ఆలస్యమైన మరి ఏశావుకి ఆశీర్వాదము పోయింది. ఆలస్యం, మనం ఆలస్యం చేస్తామని ఈ రోజని కాదు, కానీ అసలుకి ఏ విషయాలలో, దేవుని పనిలో, దేవుని పరిచర్యలో, దేవుని యొక్క క్రమములో కొంచెం మనం పరిగెత్తాల్సిన రీతి ఉన్నది. దేవునికి స్తోత్ర. కాబట్టి దేవుడు తన కృప చేత మరొకసారి ఈ దినాన మరి ఈ రీతిగా దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడికి భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చారు. మంచిది. రాత్రి మనము దేవుని యొక్క ఆరాధన క్రమములో చక్కగా దేవుడు నడిపించిన విధానమును మనం చూడగలుగుతున్నాం. అలాగే ఈ దినాన ఒక చిన్న సందేశము దాన్ని కంటిన్యూ చేస్తానని, మరి అందువల్ల టైము మనకి కరెక్ట్గా ఒక అరగంట, ఈ అరగంటలో కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. పండుకొనుటకు మంచము పొడుగు చాలదు, కప్పుకొనుటకు దుప్పటి వెడల్పు చాలదు. రెండు విధానాలు కనబడతా ఉన్నాయి. విశ్వాస జీవితములో ఇవి ఆత్మీయ జీవితములో మాట్లాడుతున్న ఒక మర్మం. పండుకోవటానికే మంచం చాలదు, కప్పుకోవటానికేమో దుప్పటి చాలదు. అంటే దాని అర్థం ఏమిటయ్యా అంటే చాలని భక్తి జీవితం. మనము ఎప్పుడైతే దేవుని సన్నిధిలో సరిపోని భక్తి మనము చేయలేకపోతామో అది సరిపోదు. ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది, సమస్యల మీద ఆధారపడాల్సి వస్తుంది, ఆర్థిక వనరుల మీద ఆధారపడాల్సి వస్తుంది, పరిస్థితుల మీద ఆధారపడాల్సి వస్తుంది, లేకపోతే దేని మీదైనా ఆధారపడాల్సి వస్తుంది. ఎవరి మీద ఆధారము తప్పిపోతాయి అంటే దేవుని మీద ఆధారము తప్పిపోతాయి. ఇశ్రాయేలు ప్రజలు వారట వేసుకున్నటువంటి మంచము చాలటలేదట, వాళ్ళు కప్పుకున్న దుప్పటి చాలటలేదయ్యా. దాంతోనే మీరు సర్దుకుంటున్నారు, దాంతోనే మీరు ఇదిగో మరి అలాగా మీ యొక్క మరి ఆ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నారు. నా దగ్గర మీరు అడగలేకపోతున్నారు, నా దగ్గర మీరు పొందుకోలేకపోతున్నారు, సాల్తలేదు. బైబిల్లో మనం చదువుకున్న రీతిలో 7 రకాల దుప్పట్లు ఉన్నాయి. 7 రకాల వ్యక్తుల మధ్యలో ఈ దుప్పట్లు అనేటువంటిది ఉన్నది. దుప్పటి అంటేనే అద్భుత కార్యాలు చేసేదే. దేవునికి స్తోత్ర. ఆశ్చర్య కార్యాలు చేసేదే, గొప్ప కార్యాలు చేసేదే ఈ దుప్పటి అనుభవం. ఈ యొక్క ఉదయకాలమున ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్ర. వాటిలో ఒకటి చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం. మరియు యోనాతాను తన దుప్పటిని తన విల్లును దావీదునకిచ్చెను. దావీదు సౌలు తనను పంపిన చోటుకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చిన కనుక సౌలు యోధుల మీద అతని నియమించెను. దేవునికి స్తోత్ర. ఇక్కడ యోనాతాను దావీదు ఉన్నది. దావీదు ఉన్నాడు, యోనాతాను దావీదు. యోనాతానేమో సౌలు కుమారుడు, రాజు కుమారుడు, దావీదుతో స్నేహం చేస్తున్నాడు. ఒక్కొక్క సందర్భంలో ఇక్కడ మనం చదువుకుంటే 18వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. దావీదు సౌలుతో మాట్లాడిట చాలించినప్పుడు యోనాతాను హృదయము కనుక ఇద్దరు కూడా మాట్లాడుతున్నప్పుడు వారి మనసు ఏమైపోయిందంట, కలిసిపోయింది. యోనాతాను హృదయము దావీదు హృదయం కలిసిపోయింది.
దావీదుకి ఒక బాధ్యత ఇచ్చాడు. ఇదిగో యుద్ధం చేసేటప్పుడు అక్కడక్కడికి వెళ్ళమని చెప్తున్నాడు, ప్రదేశాల దగ్గరకు వెళ్ళమని చెప్తున్నాడు, ఆ యొక్క శత్రువుల దగ్గరకు వెళ్ళమని చెప్తున్నాడు. ఎప్పుడైతే సౌలు చెప్తున్నాడో సౌలు ఇదిగో మరి వెళ్ళినా అదిగో వెళ్ళమని చోటుకల్లా వెళ్ళిపోతున్నాడు. అతడు సుబుద్ధి కలిగి నడుచుకుంటున్నాడు. అయితే యోనాతాను దగ్గర ఒక దుప్పటి ఉంది, యోనాతాను దగ్గర ఒక కత్తి ఉంది, యోనాతాను దగ్గర విల్లు ఒకటి ఉన్నది. అయితే ఇక్కడ యోనాతాను దుప్పటి అని మనం చూస్తున్నాం. ఏ దుప్పటి అట? యోనాతాను దుప్పటి. ఇక్కడ యోనాతాన్ అనే మాటకు అర్థం ఏంటయ్యా అంటే యెహోవా అనుగ్రహించెను. దేవునికి స్తోత్ర. దేవుడు అనుగ్రహం ఉంది, అనుగ్రహిస్తాడు. దేవుడు అనుగ్రహిస్తాడు. ఏమి కావాలన్నా అనుగ్రహిస్తాడు. ఏ అవసరత ఉన్నా ఆయనే తీరుస్తాడు. ఏ అక్కర ఉన్నా ఆయనే తీరుస్తాడు. ఇదిగో పెళ్లిలో, ఆ బలమైనటువంటి పెళ్లిలో అక్కడ కొదువ కనబడింది. ఎంత వాళ్ళ అంచనకు మించిన అక్కడ ప్రణాళిక ఉంది. అయినా కానీ వాళ్ళు అందరూ కూడా ప్రధానులు వస్తారని, అక్కడ అంతా గొప్పవాళ్ళు వస్తారని అందరూ అక్కడ కావాల్సినంత సిద్ధపరిస్తే ప్రారంభంలోనే ఏమైపోతాయా అంటే ద్రాక్షారసం అయిపోయింది. అలాంటి సందర్భము వెలితి కనబడతా ఉంది, కొదువ కనబడతా ఉంది, తక్కువ కనబడతా ఉంది. ఆ ఇంటి వారు ఏం చేస్తున్నారయ్యా అంటే ఏం చేయాలో తెలియని దుక్కుతో అని అప్పుడప్పుడు రెడీ చేయడానికి అది సాధ్యపడదు. ఆ ద్రాక్షారసము అప్పుడప్పుడు సిద్ధపరచడానికి వీలు కాదు. అలాంటి టైంలో వారు ఏమంటున్నారయ్యా అంటే అదిగో ఆ సందర్భం అంతా చూస్తే అక్కడ యేసయ్య ఉన్నాడు, యేసయ్య తల్లి ఉన్నది, యేసయ్య శిష్యులు కూడా ఆ పెళ్లిలో ఉన్నారు. ఆశ్చర్యం. అక్కడ యేసయ్య ఉన్న ఆ స్థలము, ఆ యొక్క వివాహ స్థలములో యేసయ్య ఉంటే అక్కడ వెంటనే స్పందించింది మరియమ్మ గారు. ఏమంటుందట? తల్లి అంటుంది కదా, అయ్యా ఇక్కడ అదిగో ద్రాక్షారసం కొదువుగా ఉంది, ఇక్కడ తక్కువగా ఉంది అని అంటూ ఉంటే అమ్మా నాతో నీకు ఏ పని? కొదువు ఉన్నది, అడగాల్సిన రీతి ఉన్నది, కానీ అదిగో అక్కడ చేయాల్సిన పని ఏంటో తెలుసా? అప్పుడు తెలుసుకొని అంటది కదా, ఆయన మీతో చెప్పినది చేయండి. దేవునికి స్తోత్ర. ఇది చేయకుండా, ఆయన చెప్పింది నువ్వు చేయకోకుండా, ఆయన చెప్పింది నేను చేయకుండా, మనం చెప్పింది ఆయన చెప్పింది మనం చేయకుండా సంఘ అభివృద్ధి క్రమం జరగదు, విస్తరణ జరగదు, ఆశీర్వాదం జరగదు. కుటుంబంలో కొదువ, ఆ యొక్క కొదువ అది పూర్తి కాదు. ఎలాగంటే ఆయన చెప్పిందే నువ్వు చేయాలి. దేవునికి స్తోత్ర. అది కష్టం వచ్చినా, అది నష్టం వచ్చినా, అది ఎలాంటిదైనా ఆయన చెప్పింది నువ్వు చేయగలిగితే అక్కడ అనుగ్రహం వస్తుంది, దేవుని యొక్క ఆశీర్వాదం దిగి వస్తుంది. రాజు బాణలు పక్కన పెట్టేస్తారు, 6 రాజు బాణలు. అది పనికి రాకుండా పక్కన పెడితే దాన్ని తీసుకొని అంటాడు కదా యేసయ్య అన్నాడు. ఆ టైం వచ్చేసింది, అందరూ ఎదురు చూస్తుండగా, అందరూ ఇక లేదు అంటున్న తరుణములో అలాంటి టైములు ప్రభు చేస్తున్న అద్భుతం ఏంటో తెలుసా? ఆ నీటితో నింపి వాటిని వడ్డించమన్నాడు. దేవునికి స్తోత్ర. అందరూ అనుకున్నారు కదా ఇవి నీళ్లు కదా, ఈ నీళ్లను వడ్డిస్తే ఇదిగో మరి నీళ్లే కదా అనుకున్నారు. కానీ దానిని మార్చిన అనుభవం ఏంటో తెలుసా? దేవుని అనుగ్రహం ఏంటో తెలుసా? నీటిని ద్రాక్షారసముగా మార్చిన దేవుడు. దేవునికి స్తోత్ర. నీటిని మార్చిన దేవుడు. అదిగో దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటో తెలుసా? మార్పు కలిగింది, మన జీవితాల్లో మార్పు కలిగింది. ఏ కొదువు కోసమే, ఏ అవసరత కోసమే, అక్కడి కోసం ఎదురు చూస్తున్నావో అది తీర్చగలిగిన దేవుడు. దేవునికి స్తోత్ర. అందుకోసం అనుగ్రహము. యోనాతాను అంటే అనుగ్రహించను. ఆయన దగ్గర అనుగ్రహం ఉంది. అందుకోసమే అదిగో దావీదు అంటున్నాడు, అయ్యా మా యొక్క తండ్రి ఇదిగో మరి రాసు, ఇదిగో మరి సౌలు చెప్తున్నాడు, అనేక చోట్లకి నీకు వెళ్తున్నావు కాబట్టి అపాయాలు ఉంటాయి, అక్కడ భయంకరమైన శోధనలు ఉంటాయి, అక్కడ ఆపదలు ఉంటాయి, కనుక నీకు ఒక దుప్పటి ఇస్తున్నా, ఈ దుప్పటి నువ్వు కప్పుకో, ఈ దుప్పటి నీ దగ్గర ఉంచుకో. ఈ దుప్పటి వల్ల ఇదిగో నీవు అదిగో చక్కగా ప్రవర్తిస్తావు. దేవునికి స్తోత్ర. దావీదు అనుభవంలో ఎలాగంటే ప్రవర్తించే అనుభవం. ఏ ప్రవర్తన అంట? సుబుద్ధి కలిగి
పని చేసుకొని వస్తున్నాడు. హల్లెలూయా. నీవు నేను ఏ కలిగి ఈ దుప్పటి అడుగు ఏ నేర్పిస్తున్నాయి అంటే అది ఒక మంచి ప్రవర్తన జీవితం. దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చిన ఈ దుప్పటిలో ప్రవర్తన ఉంటది, ఇల్లు కట్టుకునే జీవితం ఉంటది, ఇల్లు కట్టుకునే మనసు ఉంటది. ఇలా చేస్తే ఇలా చేస్తే ఇలా చేస్తే ఇలాగైతే అని అన్నిటిని కూడా జ్ఞానం ఇస్తాడు దేవుడు. ఒక సుబుద్ధి ఇస్తాడు, ఒక మంచి మనసు ఇస్తాడు, ఒక మంచి ఆలోచన ఇస్తాడు, ఒక మంచి యొక్క తలంపు ఇస్తాడు. దాన్ని బట్టి నీ కుటుంబం అన్ని కూడా కట్టబడింది. దేవునికి స్తోత్రం. పని జరిగింది, పని అయిపోదు, పని జరిగింది, పని అది కొనసాగించే దేవుడు ప్రభు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క యోనాతాను దగ్గర ఉన్న దుప్పటి దావీదుకి ఇచ్చాడు. ఇది మరి మంచి ప్రవర్తనకు సూచన. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో కూడా ఏ ప్రవర్తన కావాలయ్యా అంటే మంచి ప్రవర్తన. చెడు ప్రవర్తన కుటుంబాలను కోల్లేస్తుంది, కుటుంబాలను పాడు చేస్తుంది, కుటుంబాలను నాశనం చేస్తుంది, కుటుంబములలో కలత తీసుకొస్తుంది. చెడు ప్రవర్తన నష్టం వస్తుంది. చెడు ప్రవర్తన ఇదిగో నీవు ఎన్నడూ చూడని లోతు చూస్తావు, ఎన్నడూ చూడని అదిగో భయంకరమైన ఇదిగో హీన స్థితి వస్తుంది. చెడు ప్రవర్తన వల్ల ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దూరమైపోయారు, దేవుని సన్నిధికి దూరమైపోయారు. వారు హీన దశ అనుభవించారు, వారు కష్టాలు అనుభవించారు, వారు బాధలు అనుభవించారు, వారు సరసాల్లోకి వెళ్ళారు, వారి శర అనుభవంలోకి వెళ్ళారు. ఇలాంటి కార్యాలు ఎన్నో వాళ్ళ జీవితాల్లో ఉన్నాయి. చెడు ప్రవర్తన వల్ల మనిషి నష్టపోతాడు. దేవునికి స్తోత్రం. ఏ ప్రవర్తన కావాలట? సుబుద్ధి కలిగి మంచి ప్రవర్తించాలి. అది అంటున్నాడు కదా, యోనాతాను తన స్నేహితుడుగా ఉన్నాడు. యోనాతాను దావీదుకి ప్రాణ స్నేహితుడుగా ఉన్నాడు. అతని హృదయం నిండిపోయిన కలిసిపోయిన రీతిని బట్టి అయ్యా నా దగ్గర ఒక దుప్పటి ఉంది మై ఫ్రెండ్, నా దగ్గర ఒక దుప్పటి ఉంది, అది నువ్వు తీసుకో. అది నువ్వు వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి, ఎలా నడుచుకోవాలో అదే నేర్పుతా. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, పనికి వెళ్ళేటప్పుడు, వ్యవసాయం చేసేటప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు నీ పిల్లల కోసము ఈ యొక్క దుప్పటి అనుభవంలో అన్నిటిని కడతాడు దేవుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చూద్దాము హల్లెలూయా. ఈ అనుభవంలో ప్రభు నడిపించునుగాక. ఈ అనుభవంలో ప్రభు యొక్క మన ప్రవర్తన అంతటిని కూడా స్థిరపరచునుగాక. అందుకోసమే స్థిరపరచువాడు ఆయనే, బలపరుచువాడు ఆయనే. ఆయన ఏ చోట అయితే పడిపో ఆ చోటు నుండి పైకి లేవనెత్తువాడు. నిన్ను నన్ను చూచే దేవుడు, మన స్థితులను ఎరిగిన దేవుడు. అందుకోసమే ప్రవర్తన చాలా ఇంపార్టెంట్. ఏం కాదులే అనుకున్నావా, అగాధములో పడిపోతాం. అది ఎక్కడ నిలిపిద్దో ఎవరికే, అది అవమానం రావచ్చు, నింద రావచ్చు, భయంకరమైన పరిస్థితులు రావచ్చు. ఆ యొక్క ప్రవర్తన వల్ల లాస్ అయిపోయే పరిస్థితి ఉన్నది. దేశంలో జరుగుతున్నది, ప్రాంతాల్లో జరుగుతున్నది, గ్రామాల్లో జరుగుతూ ఉన్నది, సంఘాలలో జరుగుతున్నది. దీని ద్వారా ప్రభునామమునకు అవమానం వస్తుంది. ఎస్, ఉన్న దానిలో మంచి ప్రవర్తన కలిగి ఉన్నాం, మంచి జీవితాన్ని కలిగి ఉన్నాం. ఆ దుప్పటి అనుభవంలో ప్రభువు అన్నిటిని మన జీవితాలు కట్టి ఈ జీవితము దేవునికి సమర్పణ కలిగిన జీవితము అనుగ్రహించునుగాక. అందుకోసమే చాలని ఆ అనుభవంలోకి కాకుండా దేవుని అనుభవంలో ప్రభు నడిపించడం కొరకై ప్రార్థన చేద్దాం. అలాగే రెండో అనుభవంలో మనం చూసినట్లయితే ఎందులో అంటాడు కదా, ఈ యొక్క భాగములు మనం చూస్తే అంటాడు కదా, అదిగో మరి మొదటి రాసుల గ్రంథము, మొదటి రాసుల గ్రంథము 2వ అధ్యాయము, మొదటి రాసుల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు బెన్యామీనుడైన ఏలా కుమారుడను ఒక్కసారి 2వ రాసుల గ్రంథం, మొదటి రాసుల గ్రంథం కాదు, 2వ రాసుల గ్రంథం 2వ అధ్యాయం, 2వ రాసుల గ్రంథము. అంతటా ఏలియా దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయిన కనుక
దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. అది ఏలియా దుప్పటి. ఏ దుప్పటి అంటే అది ఏలియా. ఏలియా అనే మాటకు, ఆ పేరుకు అర్థం ఏమిటయ్యా అంటే యెహోవా నా దేవుడు అని అర్థం. దేవునికి స్తోత్రం చూద్దామా, గట్టిగా చూద్దామా, అందరూ కలిసి చూద్దామా. హల్లెలూయా. ఏలియా అనే మాటకు అర్థం ఏమిటయ్యా అంటే యెహోవా నా దేవుడు, నా దేవుడు. కనుక ఇక్కడ అంటున్నాడు యెహోవా ఎవరో కాదు, నా దేవుడుగా ఉన్నాడు, నా దేవుడే ఉన్నాడు. నేను ఎదుగో వెళ్ళే మార్గములో నాకు దేవుడుగా ఉంటాడు, నేను నడిచే మార్గములో ఆయన నాకు దేవుడుగా ఉన్నాడు. ఇదిగో కష్టాలలో దేవుడుగా, ఇబ్బందులలో దేవుడుగా, అవసరతలో దేవుడుగా, ఆయన తీర్చే దేవుడు, ఆయన నా దేవుడు అంటాడు ఏలియా. దేవునికి స్తోత్రం. ఇక్కడ గిలాదు కాపురస్తుల సంబంధీయుడు తిష్బీయుడైన ఏలియా. ఏలియా గిలాదులో నుండి వచ్చాడు. ఎక్కడి నుండి వచ్చాడట? గిలాదు అనే మాటకు అర్థం ఏంటయ్యా అంటే రాయి అని అర్థం. రాయి. అతని జీవితం ఏంటో తెలుసా? రాయి అనుభవం. అదిగో బండ అనుభవం, రాయి అనుభవం అంటాడు కదా. ఎవడి నా మాట ద్వారా విని మరి అలాగున తన ఇంటిని కట్టుకుంటాడో వాడట ఎలాగున్నాడట? బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. అంటే అతడట రాయి బండ మీద కట్టబడిన ఇల్లు లాగా. రాయి అనే మాటకు దేవుని మాట వినేవాడు, దేవుని మాట ప్రకారం నడిచేవాడు, దేవుడు చెప్పింది చేసేవాడు, దేవుని మాటకు విధేయత చూపించేవాడు. ఏలియా ఎక్కడ నిలబెట్టాడయ్యా అంటే రాజు అయినటువంటి అహాబు దగ్గర నిలబెట్టాడు. రాజు దగ్గర నిలబెట్టాడు. అందరూ అదిగో రాజుగారు అన్ని అదిగో మరి ఆయనకు అనుకూలంగా మాట్లాడితే వరాలు ఇస్తాడు, ఫలాలు ఇస్తాడు, ఎన్ని కావాలో అన్ని ఇస్తాడు. కానీ ఈయన అంటాడు కదా, దేవుడు చెప్పిన మాట చెప్తున్నాడు, రాజా ఈ సంవత్సరము మంచైనను, ఈ సంవత్సరము ఎదుగో ఏ విధమైన వర్షమైన పడదు, దేశములో కరువు రాబోతుంది, దేశములో 3.5 సంవత్సరాలు పంటలు పండకుండా ఇదిగో అదంతా కూడా కరువు ప్రాంతం మారిపోతుంది అని చెప్పినటువంటి ఒక డైనమిక్ అదిగో మరి మరి సేవకుడు ఏలియా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకు అనుకూలంగా చెప్పే వాళ్ళు అందరూ చెప్తుంటే ఈయనకే ఒక్కడే చెప్తున్నాడు, పంటలు పండవా అంట. ఇది నా మాట కాదు, ఇది దేవుని మాట అని చెప్పాడు. ఇది నా మాట కాదు, దేవుడు సెలవిచ్చిన మాట అని చెప్పాడు. ఈ మాటకు రాజు అదిరిపోయాడు. కారణం ఏంటో తెలుసా? నాకు అనుకూలముగా మాట్లాడట్లేదు. దేవునికి అనుకూలంగా మనుషులకు అనుకూలంగా మాట్లాడాల్సిన పని ఉన్నది ఉన్నట్టే. ఏదైనా కానీ అది కష్టమైన నష్టమైన మాట్లాడు, అదే నువ్వు చెప్పు, అదే దేవుడు వింటాడు, ఆ ప్రార్థన వింటాడు, ఆ ప్రార్థన జవాబిస్తాడు, ఆ ప్రార్థన జవాబు ఉత్తరం ఇస్తాడు, ఆ ప్రార్థనకు ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. అయితే ఇలాగ వెళ్తున్నాడు ప్రార్థనాపరుడు ఏలియా. దేవునికి స్తోత్రం. 7 ఆత్మాభిషేకము కలిగిన వాడు ఏలియా. ఏలియా ప్రార్థనలో అద్భుత కార్యాలు చూచాడు. ఏలియా ప్రార్థన చేస్తున్నప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం పడలా. ఏలియా ప్రార్థన చేస్తున్నప్పుడు 3.5 సంవత్సరాల తర్వాత వర్షం పడింది భూమి మీద. అప్పుడు భూమి ఫలమిస్తుంది, అనేకులు ఫలభరితముగా ఉన్నారు. ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో ఏలియా దేవుడు వెంట ఉన్నాడు. ఆత్మాభిషేకము కలిగిన వాడు, ఆత్మ తీవ్రత కలిగిన వాడు. అతడు ఎలాగంటే అదో ప్రార్థన చేస్తే ఆకాశము నుండి అగ్ని దిగవచ్చి అక్కడున్న బలిపీఠమును, అక్కడున్న కందకమును, అక్కడున్న బలి పశువును అదిగో రాళ్ళను బుగ్గినిగా చేసిన అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఏలియా. దేవునికి స్తోత్రం. ఈయన ఒకసారి ఆ దుప్పటి తీసుకొని మడత పెట్టాడట. మరలా చదువుదాం మాట. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా ఇది అది యువతలకును అవతలకును కనుక తన దగ్గర ఉన్న దుప్పటి కొట్టినప్పుడట మార్గం యోర్దాను నది ముందుకు వెళ్ళాలి. అదిగో నది ముందు ఆ యొక్క దారి కావాలి. దాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళండి కొట్టాడట. అదిగో అక్కడ కొట్టగానే, నది మీద కొట్టగానే, నీటి మీద కొట్టగానే ఆ యొక్క మార్గము తెరవబడింది. దేవునికి స్తోత్రం. ఆ దగ్గరికి వెళ్ళడానికి ఈ రోజు దేవుని బిడ్డలారా మనం అనుకుంటాం కదా, నేను ఆ దగ్గరికి వెళ్ళాలి, అదిగో నేను ఈ పనిని దాటి వెళ్ళాలి, ఈ సమస్య వచ్చేసింది, ఈ కష్టం వచ్చేసింది, ఈ బాధ వచ్చేసింది, అనారోగ్య పరిస్థితి వచ్చేసింది, అయిపోదాంలే అనుకోబాక. దేవుడు ఆయన దాటింప చేసే దేవుడు. చప్పలు కొట్టి ప్రభునామాన్ని కనపడతాం. అంటే ఏలియా దగ్గర ఉన్న దుప్పటి అద్భుతములు చేసేది. దేవునికి స్తోత్రం.
ఏ అనుభవం అయ్యా అంటే దేవుడు దుప్పటి అనే అనుభవంలో అద్భుతాలు ఉన్నాయి. దేవుడు అద్భుతం చేస్తాడు. ఈ రోజున దాటలేకపోవచ్చు, ఈ రోజున ఇబ్బంది పడుతూ ఉండొచ్చు, కష్టకాలాలు కనబడుతూ ఉండొచ్చు, ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు. కానీ ప్రభు ఏం చేస్తాడంట, నిన్ను అద్దరికి చేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం. మణిమ గారు కూర్చొని కూర్చొని కూర్చొని, ఇంకెవరు రాలే. కనుక దేవుని బిడ్డలారా, అద్భుతాలు చేస్తాడు, దాటింప చేస్తాడు. గుర్తుపెట్టుకోవాలి, దాటింప చేస్తాడు. అందుకోసం దావీదు అన్నాడు, అయ్యా నేను ఎక్కలేకపోతున్నానయ్యా ఎత్తైన కొండ ఎక్కలేకపోతుంటేనట ఎక్కించయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఏ దుప్పటి అనుభవంలోకి రావాలంట, ఏ దుప్పటి అనాయింటింగ్ ఉంది, అభిషేకం ఉంది. అభిషేకంతో ఉన్నటువంటి ఏలియా మన జీవితాల్లో కూడా దేవుని యొక్క అనాయింటింగ్ అవసరం, అభిషేకం అవసరము. ఆ యొక్క దుప్పటి అనుభవంలో నీవు ముందుకు నడిపి ఎక్కడికి వెళ్ళాలి అక్కడ తీసుకెళ్తాడు, ఏం చేయాలి అక్కడ చేపిస్తాడు, ఎలాగ మాట్లాడతాడు. అద్భుతాలు వెంట జరుగుతాయి. దేవునికి స్తోత్రం. ఈ అనుభవంలో ప్రభు నడిపించునుగాక. దేవుడుగా ఉండాలి. నా దేవుడు అంతే, నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నా దేవుడు నన్ను మర్చిపోడు, నా దేవుడు నన్ను అదిగో ఆదరిస్తాడు, నా దేవుడు నన్ను బలపరుస్తాడు, నా దేవుడు నన్ను ధైర్యపరుస్తాడు, నా దేవుడు నన్ను పోషిస్తాడు, నా దేవుడు నన్ను సహాయం చేస్తాడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టడు. తల్లి అయిన మరిచిదేమో కానీ ఆయన నన్ను మరిచిపోయే దేవుడు. అందరూ చూద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుని కలిగి ఉన్నాం. రెండో అడుగు ఏంటో తెలుసా? ఇక్కడ అద్భుతాలు చేసే దుప్పటి అనుభవంలోనికి రావాలి. మనం చూడటం కాదు, రావాలి. నా జీవితంలో అద్భుతం చేయి ప్రభువా, నా జీవితంలో ఆశ్చర్యం జరిగించు ప్రభువా. అందుకోసమే నీవు నాకు దేవుడై ఉండు. అంతే. ఎలాగుండాలట? నా దేవుడు నువ్వు అంతే. ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి, కార్యములన్నిటినీ కూడా చేయగలిగిన దేవుడు. దేవుడు అన్నాడు, నమ్ముట నువ్వు వల్ల అయితే ఒకసారి అంటారు, నువ్వు వల్ల అయితా ఈ పని చేస్తా, నువ్వు వల్ల అయితా అంటారు. అంటే అది కాదని. కానీ దేవుడు అన్నాడు కదా, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యపరుస్తాడు, అటు కార్యాలు చేస్తాడు. ఎన్ని అనుభవాలు చదువుకున్నామయ్యా అంటే 2 అనుభవాలు. ఒకటి యోనాతాను దుప్పటి, అది మన ప్రవర్తనకు సూచన. రెండో దుప్పటి ఏలియా దుప్పటి, అది మన అద్భుతాలు చేసే దేవుడు ఉన్నాడు. ఈ దినాన మనం కూడా ఆ అభిషేకము అంటే అనాయింటింగ్ అభిషేకములో ఉంటే ఎస్, అది చూస్తున్నప్పుడు కష్టంగా ఉండొచ్చు. యోధాన్ని దాటడం ఏంది? ఆ కంటిన్యూ చేద్దాం అక్కడ ఆ మాట. వారు దాటిపోయిన తరువాత అసలు ఏలియా దగ్గరే అభిషేకం ఉంది, అభిషేకాన్ని కోరుకుంటున్నాడు. మనం ఏం కోరుకుంటాం? ధనం కోరుకుంటామా, అభిషేకం కోరుకుంటామా? కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు డబ్బులే అవసరం మనకి. ఈయన కరెక్ట్ చెప్పింది, డబ్బులే కోరుకుంటాం మనం. కానీ దానికి మించింది ఏంటో తెలుసా? దేవుని అభిషేకం. దేవుని అభిషేకం ఏంటో తెలుసా? అదిగో అంటాడు కదా, అది అహరోను తల మీద పోయబడిన తైలం అంట. అది తల మీద పోస్తే గడ్డ మీదగా అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం. అచ్చట ఆశీర్వాదము, శాశ్వతమైన జీవనం. డబ్బు ఆపదకి అక్కడికి వస్తుందా రాదా? రాదు. అయ్యే అక్కడికి వస్తే ఎంతో మంది బ్రతకొచ్చు. మళ్ళీ పొలాలు ఇచ్చి, స్థలాలు ఇచ్చి, ఎండినిచ్చి, బంగారం ఇచ్చి, ధనాన్ని ఇచ్చి ఎంతో మంది బ్రతకొచ్చు. కానీ ఆపద కాలం మందు నీ ఆస్తి అక్కడకు రాదు. కరోనా టైంలో ఎంతో మంది ధనాన్ని ఇచ్చి బతికేవాళ్ళు, కానీ పోయింది అంతా చాలా మంది ధనికులే. అని పేదవాళ్ళు లేరా అంటే ఉన్నారు. కానీ చెప్తున్నా, ధనము వాళ్ళ పేదవాళ్ళని ఏం చేయలేరు, వాళ్ళ దగ్గర ధనం లేదు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి పరులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరూ లేరు. కారణం ఏంటో తెలుసా? ఆపద కాలంలో ఆస్తి అక్కడికే. కానీ అభిషేకం ఏం చేస్తుంది తెలుసా? నీకు సహాయం చేస్తుంది, నీకు తోడ్పడుతుంది. దేవుని అభిషేకం అద్భుతాలు సృష్టించింది.
దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కాబట్టి ఇది నాన్న దేవుని వాక్యములో ఏలియా ఇదిగో మరి ఏం ఏంత కలిగి ఉన్నాడంటే 2 పాళ్ళు ఆత్మాభిషేకము. దేవుని సన్నిధిలో కష్టపడు, దేవుని సన్నిధిలో ప్రయాసపడు, అభిషేకముతో నింపబడాలి. ఆరాధనలో దేవుని సన్నిధి కలిగి ఉండాలి, దేవుని యొక్క సన్నిధిలో ఆత్మాభిషేకముతో నింపబడాలి. అదిగో శరీరము అనేటువంటి దానిని కోల్పోయి శరీర స్థితిని తీసివేసి, శరీర కోరికలను తీసివేసి, శరీర ఆలోచనలు తీసివేసి ఆత్మ సంబంధమైన అభిషేకము అవసరము. దేవునికి స్తోత్ర. అది నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా చేస్తుంది. దేవునికి స్తోత్ర. ఇటు అనుభవాలు ప్రభు మనలను నడిపించును గాక. ప్రభు చిత్తాన్ని బట్టి కొన్ని తర్వాత మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవుడు తన కృప చేత మరలా టైము మనకి కరెక్ట్ సరిపోతా ఉంది. కాబట్టి మరి ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.